హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ మార్నింగ్. ఫ్రెండ్స్, ఈరోజు మనము క్రిప్టో కరెన్సీ గురించి అర్థం కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకందరికీ అట్ ది సేమ్ టైం రీసెంట్గా చాలామంది నేను కంటిన్యూగా అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, సార్ మేము క్రిప్టో కరెన్సీ గురించి మీ యొక్క మాటల గుండా మాకు చెప్తే మాకు అర్థవంతంగా ఉంటుంది అని చెప్పి చాలామంది అడగడం వల్ల నేను చెప్తున్నాను. ఓకే, చాలామంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లకి వెళ్దాము. ఫ్రెండ్స్, నేను ఈ యొక్క క్రిప్టో కరెన్సీ గురించి ఏదో చూసో లేదంటే ఇంకేదైనా నాకు తెలిసిందో తెలుసుకొని చెప్పలేదు. సో నేను ఆల్రెడీ చాలా మందికి టోకన్స్, క్రిప్టో కరెన్సీ కాయిన్స్ క్రియేట్ చేస్తూ అండ్ ఆల్సో టోకన్స్ అంతా పర్చేజ్ చేస్తూ చాలా మందికి ఓన్ టోకన్స్ వాళ్ళ పేరు మీద కాయిన్స్ తీసుకొని వస్తున్నాను కాబట్టి సాఫ్ట్వేర్లో చెప్తున్నాను దీని ప్రొసీజర్ ఏంటి, ఇది ఏంటి అని చెప్పేసి ఒక అవగాహన కోసం. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం సాధారణంగా మనము బిజినెస్ అనేది చేయాలనుకుంటే అధిక మోతాదులో డబ్బు అనేది మనకు కావాలి. పెద్ద పెద్ద బిజినెస్లు చేయాలంటే ఒక 500 కోట్లు, 1000 కోట్లు ఆ రేంజ్లో మనము బిజినెస్ అనేది చేయాలంటే మనకు డబ్బు చాలా అవసరం. సో మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? అప్పు తీసుకోవడం, లోన్ తీసుకోవడం గుర్తుంటాయి, అవునా? సో ఈ రోజు చూడండి, మీకు పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది. అందరిలాగా నేను డీసెంట్రలైజ్డ్ అది ఇది ఓయమ్మ ఇదేదో అని చెప్పేసి అట్లా చెప్పను. నేను చాలా బాగా అవగాహన వచ్చేలాగా చెప్తా. ఓకే, సో మనం చిన్నప్పుడు మనకు తెలిసినటువంటి బిజినెస్లలో మనము ఏదైనా అప్పు చేసో లేదంటే లోన్ తీసో చేస్తూ ఉంటాం. మనము ఒక ఎస్బీఐకి వెళ్ళినాం అనుకో, ఇన్ని లక్షలు అని చెప్పేసి అప్పు ఇస్తాడు, మనకైతే ఇస్తాడు, చాలామందికి ఇవ్వడగా. సో సడన్ ఉంటుంది, దానికి మించి వాడు ఇవ్వడగా. సో మన కాడ ఆస్తులు ఫుల్గా ఉంటే పెట్టమని చెప్తే ఇస్తాడు లోను. అంత లక్షలు కాదు, కోట్లు అయినా ఎంత అయినా ఒక 100 కోట్లు కావాలంటే కూడా మనం పెట్టేదాన్ని బట్టి ఉంటుంది, ఇస్తాడు. సో ఇవన్నీ చేయలేక మనము అంత డబ్బు మనకు దొరక్క బిజినెస్ కోసం నెక్స్ట్ ఆప్షన్ ఏది ఉంటుంది అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు చెప్తున్నాను నేను. మనం కూడా కాయిన్ అనేది క్రియేట్ చేసి క్రిప్టో కరెన్సీ పెద్ద పెద్ద కంపెనీల నుంచి వచ్చిందే. ఈ పాయింట్ చెప్తాను సింపుల్గా. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఏం చేశాయి, ఇంత లోన్ అధిక మోతాదులో మనకు రాదని చెప్పేసి స్టాక్ మార్కెట్ను ఒకదాన్ని తీసుకొచ్చాయి. ఒకప్పుడు స్టాక్ మార్కెట్ బిజినెస్ని పెంచుకోవడానికి స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుంది, షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ అంటారు కదా, ఇండియన్ కరెన్సీలో జరుగుతూ ఉంటుంది మన ఇండియాలో కూడా. అది ఏం జరుగుతుంది, పెద్ద పెద్ద కంపెనీలు ఏం చేస్తాయంటే షేర్స్, ఇప్పుడు రిలయన్స్ కంపెనీ ఉంది, వాళ్ళు షేర్స్ వదులుతారు. ఆ షేర్స్ని మనం కొనిపెట్టుకుంటే ఫ్యూచర్లో ఆ షేర్లు తగ్గిపోవచ్చు, పెరగవచ్చు. సో అక్కడ పెట్టే వాళ్ళకు వచ్చేసి ఖచ్చితంగా ప్రాఫిట్ ఇవ్వాలని రూల్ లేదు. దానివల్ల స్టాక్ మార్కెట్ అనేది తీసుకొచ్చారు. అదే లోన్ కనుక తీసుకుంటే మనం ఖచ్చితంగా తిరిగి కట్టాల. ఓకే, కానీ స్టాక్ మార్కెట్లో షేర్స్ పంపించడం వలన ఒకవేళ మనం లాస్ అయిపోతే మన షేర్లు కొన్ని కూడా లాస్ అయిపోతారే తప్ప వాళ్ళకి ఖచ్చితంగా తిరిగి ఇవ్వాలని రూల్ లేదు ఆడ. కాబట్టి స్టాక్ మార్కెట్ రన్నింగ్లో దాంట్లో షేర్స్లో వదిలేస్తారు చాలా మంది, చాలా కంపెనీ వాళ్ళు. ఓకే, ఆ షేర్లు మన వాళ్ళు ఏం చేస్తారు, కొంటారు. వాళ్ళకి ఫ్యూచర్లో లాభం వచ్చిందంటే మన షేర్ వాల్యూ పెరుగుతుంది, మనం ఆ షేర్స్ అమ్ముకుంటాం, మళ్ళీ ప్రాఫిట్ అనేది సంపాదిస్తాం, అవునా? సో ఇదేలాగానే దీనికి డీమార్ట్ అకౌంట్ ఉండాలా, రకరకాల దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఏ స్టాక్ ఎంత పోతుంది, సో ఈ యొక్క స్టాక్ పేపర్లో ఏమొస్తున్నది, దీని డిమాండ్ ఫ్యూచర్లో పెరుగుతుందా, ఇప్పుడు రిలయన్స్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం అంటే దీని యొక్క ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, ఈ ఫ్యూచర్ ప్లాన్ ఇది చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా గ్రోత్ అవుతుందా, మన అనలైజింగ్ బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రాఫిట్ అనేది చూడొచ్చు దాంట్లో మనం. సో దీనికి ఇందులో స్టాక్ మార్కెట్లో అయితే ఫలానా కంపెనీలో నేను ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాను అని చెప్పేసి జనానికి అవగాహన ఉంటుంది. సో స్టాక్ మార్కెట్ నేను రిలయన్స్ కంపెనీలో పెడుతున్నా, అమెజాన్లో పెడుతున్నా, షేర్స్ కొంటున్నా అని అవగాహన ఉంటుంది. కానీ క్రిప్టో కరెన్సీలో ఎవడో క్రియేట్ చేసినాడు కానీ ఓనర్ అయితే ఉంటాడు, దానికి అది చెప్పరు. అది సో ఓనర్ అయితే ఖచ్చితంగా ఉంటాడు, అది బయట రాదు. ఈరోజు షేర్ మార్కెట్లో మనం షేర్స్ కొన్నప్పుడు ఏ విధంగా అయితే లాస్ వచ్చిందంటే కంపెనీకి మనం కూడా లాస్ అయిపోతామో, క్రిప్టో కరెన్సీలో మాత్రం పర్సన్ యొక్క పేరు ఎట్టి పరిస్థితిలోనూ దానికి ఓనర్ ఉండడం, అది ఉండడం, ఎంత అబద్ధాలండి. డీసెంట్రలైజ్డ్ అంటారే తప్ప డీసెంట్రలైజ్డ్ అనేటువంటి పదానికి వేరే అర్థం ఉంది ఆడ. డీసెంట్రలైజ్డ్ అంటే, సెంట్రలైజ్డ్ అంటే ఏంది, ఒక పర్సన్ యొక్క కంట్రోల్నెస్లో అది నడుస్తుంది. ఇప్పుడు ఆర్బీఐ అంటే ఆర్బీఐ కంట్రోల్నెస్లో మన యొక్క ఇండియన్ కరెన్సీ మొత్తం రూపాయి యొక్క బ్యాంకులన్నీ నడుస్తాయి దాని కంట్రోల్లో. ఓకే, అండ్ ఆల్సో ఇప్పుడు ఏదైనా ఒకటి మన ఫ్యామిలీ మొత్తం నా కంట్రోల్లో ఉంటుంది, ఆ విధంగా ఒక్కొక్క కంట్రోల్లో ఉంటుంది కదా. ఇప్పుడు స్టేట్ మొత్తం కలెక్టర్ కంట్రోల్లో ఉంటుంది అన్నట్టు ఈ యొక్క క్రిప్టో కరెన్సీ యొక్క కంట్రోల్నెస్ అన్నది
ఓనర్ చేతిలో, అంటే ఓనర్ చేతిలో లేదని చెప్పలేదు వాళ్ళు. ఎవరి చేతిలోకి వెళ్ళదు, మనకి హెడ్ ఎవడు ఉండడం, మనమే హెడ్ దీనికి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఎలా అంటే ఈరోజు నేను దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ఓనర్ని దాన్ని వేరే వాళ్ళ కంట్రోల్కి కూడా పోనిచ్చలేము. దాన్ని ఎలా పోనిచ్చలేము అంటే ఇది క్రియేట్ చేసేది ఒక కాయిన్ రూపంలోనో ఒక టోకన్ రూపంలోనో క్రియేట్ చేస్తాడు దాని వాల్యూని. అక్కడ షేర్ మార్కెట్లో షేర్స్ రూపంలో క్రియేట్ చేస్తాడు, ఇక్కడ కాయిన్స్ రూపంలో టోకన్స్ రూపంలో వచ్చి తర్వాత కాయిన్ రూపంలోకి వెళ్తాడు. అంతే డిఫరెంట్. అక్కడ షేర్ వాల్యూ, షేర్స్ని కొంటాం మనం. ఈ ప్రోడక్ట్ని షేర్స్ని కొంటున్నామంటే ప్రోడక్ట్ కొంటున్నట్టు. ఈ ప్రోడక్ట్ని బ్యాక్ ఎండ్లో వాడు షేర్ రూపంలో మనకాడ చూపించేసి బ్యాక్ ఎండ్లో ప్రోడక్ట్ పైన బిజినెస్ చేస్తుంటాడు ఆ డబ్బుతో. అలాగనే క్రిప్టో కరెన్సీలో కూడా టోకన్స్ పబ్లిసిటీ అయిన తర్వాత స్టెప్ బై స్టెప్ మీకు బాగా వివరిస్తాను. మీకు స్టార్టింగ్లో అర్థం కాకపోయినా పూర్తి వీడియో చూడండి. ఓకే, ఈ యొక్క క్రిప్టో కరెన్సీ అనేది కూడా ఈక్వల్ టు స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ రూపంలోనే ఉంటుంది ఇది కూడా. కాకపోతే దానికి దీనికి చిన్న డిఫరెంట్ ఏంటంటే ఒకే ఒక డిఫరెంట్ ఉంటుంది. అదేంటంటే మనం షేర్ మార్కెట్లో, మామూలు స్టాక్ మార్కెట్లో అంటే క్రిప్టో కరెన్సీ యొక్క ట్రేడింగ్ వేరు, స్టాక్ మార్కెట్ యొక్క ట్రేడింగ్ వేరు అండి. ఇది గుర్తించాలి మీరు. సో స్టాక్ మార్కెట్లో మనము అమ్మడము కొనడము, షేర్స్ కొనడము అమ్మడమే జరుగుతుంది తప్ప ఈ షేర్ని తీసుకెళ్ళి మనం ఫలానా కంపెనీలో ఇస్తే నాకు అమౌంట్ ఇస్తారు అనేది ఉండదు అక్కడ. క్రిప్టో కరెన్సీలో అది ఉంటుంది. ఇది డిఫరెంట్, సింపుల్ డిఫరెంట్. క్రిప్టో కరెన్సీ షేర్ మార్కెట్లో ఆ షేర్స్ని తీసుకెళ్ళి మనం రిలయన్స్ మార్ట్లో షేర్స్ కొని అమెజాన్ వాడికి షేర్స్ అమ్ముకునేవాడు తీసుకోడు. అంటే ఇట్లా ఆ షేర్ని తీసుకో, నాకు అన్ని షేర్స్ ఉన్నాయి, నువ్వు తీసుకుంటావా అంటే అక్కడ ఆ షేర్కి ఇంకొకటి ఇవ్వడం అనమాట. వాడు ప్రోడక్ట్ అమ్మడం కొనడం మాత్రమే జరుగుతుంది. కానీ క్రిప్టో కరెన్సీ ఎందుకు వచ్చిందంటే, క్రిప్టో కరెన్సీ అన్నది మనము గేమింగ్ ప్లాట్ఫామ్స్లోను, తర్వాత వచ్చేసి కమ్యూనిటీ పెరిగినప్పుడు మన ఫండ్ని దాచిపెట్టుకోవడానికి, తర్వాత మన బిజినెస్ని ఎక్కువ మోతాదులో ఇన్వెస్ట్మెంట్ పెట్టలేకపోవడం వలన మనం కాయిన్ రూపంలో మార్కెట్లోకి వదిలి మనకు ప్రాఫిట్ అనేది పెరగటం వల్ల మన బిజినెస్ పెంచుకోవడానికి దీనికి క్రిప్టో కరెన్సీ అన్నది ఉపయోగపడుతుంది. సో స్టెప్ బై స్టెప్ నేను ఏదో చెప్పలేదు, క్రిప్టో కరెన్సీ అయితే రాంగ్ చెప్పారు సార్, అది డీసెంట్రలైజ్డ్ సార్, అదొక ఇది సార్, దాన్ని పెరిగితే వస్తుంది సార్, ఇదంతా ఏం కాదు. సో ఇదొక డిజిటల్ అంటే పూర్తిగా మనం దాన్ని పట్టుకోలేము. అంటే రూపాయి అనేదాన్ని ఈరోజు నాకు అక్కడ డబ్బులు ఉంటాయి అట్లా రాదు, ఇది డిజిటల్లోనే ఉంటుంది టోటల్గా. షేర్ మార్కెట్ అనేది కూడా షేర్స్ కూడా పూర్తిగా డిజిటల్ రూపంలోనే ఉంటాయి. స్టాక్ మార్కెట్ క్రిప్టో కరెన్సీ కూడా పూర్తిగా మనకి డిజిటల్ రూపంలోనే ఉంటుంది. ఓకే, డీసెంట్రలైజ్డ్ అనే పదానికి ఆల్రెడీ అర్థం చెప్పినా నేను. డీసెంట్రలైజ్డ్ అంటే వేరేదనమాట. అంటే వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండదు ఇది. ఎందుకు ఉంటుంది అంటే మనం ఒక ప్రోడక్ట్ దీని వాల్యూ ఎంత అని చెప్పేసి చెప్తున్నాను నేను. అలాంటప్పుడు వేరే వాడి కంట్రోల్కి ఎట్లా వెళ్తుంది అది? నేను కదా పెంచాలి దాన్ని, నేనే కదా ఓనర్ దానికి. వేరే వాళ్ళు ఎట్లా ఓనర్ అవుతారు? ఈరోజు నేను చేసేటువంటి బిజినెస్కి ఈరోజు నేను దీనికి ఇక్కడ వచ్చినటువంటి దీనికి నేనే ఓనర్ అనమాట. నా తలకాయకి నేనే ఓనరు. ఓకే, నా తల ఇది, నా ఎంటుకలు ఇవి అన్నట్టు క్రిప్టో కరెన్సీలో కూడా వేరే వాళ్ళకి ఇవ్వం. షేర్లో ఆ షేర్ని తీసుకెళ్ళి వాడు కంట్రోల్లో పెట్టుకుంటే వాడికి వాల్యూ లేదు. అది ఇప్పుడు ఎవడైతే క్రియేట్ చేస్తాడో దాన్ని వాడు వాడుకుంటుంటాడు కాబట్టి మనకు వాల్యూ పలానా దగ్గర యూజ్ అయ్యేటట్టు చేస్తే చాలామంది కొంటారు. దానివల్ల మనకి ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ అంటే మనకి అమౌంట్ వస్తుంది. దాని ద్వారా మనం వేరే బిజినెస్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వాడు ఏం చేస్తాడు, మన యొక్క క్రిప్టో కరెన్సీ కాయిన్ యొక్క రేట్ని పెంచుతూ ఉంటాడు ఓనరు. దీనికి ఓనర్ ఉంటాడు అనేసి మాత్రం చెప్పాకండి. ఎవరుంటారు ఓనరు? దాన్ని స్టార్టింగ్లో దాని పేరు ఇచ్చి క్రియేట్ చేస్తాడు చూడు, ఖచ్చితంగా వాడు కంట్రోల్ లైఫ్ టైం దాని మీద కంట్రోల్ అనేది ఉంటుంది. ఓకే, దాన్ని స్టార్టింగ్లో మళ్ళీ కాయిన్స్ అయిపోతే పలానా వాళ్ళకాడ ఇన్ని ఉంటాయి. ఈరోజు ఒక టోకన్ అనేది 10 లక్షల టోకన్స్ నేను పర్చేజ్ చేస్తాను అనుకో కాయిన్ రూపంలో పోవడానికి. తర్వాత 10 లక్షల టోకన్స్ అందరూ కొనేసినారు, మళ్ళీ న్యూ టోకన్స్ కావాలంటే ఓనర్ దాన్ని క్రియేట్ చేసినాడు, మళ్ళీ తీసుకురావాలి కదా అని. అన్లిమిటెడ్ ఎలా క్రియేట్ అవుతాయి? ఖచ్చితంగా ఈడే స్టార్టింగ్లో ఇచ్చేది ఈడే, అది బయట చెప్పుకోరు, అంతేడా డిఫరెంట్. సో ఎందుకంటే మనం చేస్తున్నాం కాబట్టి చాలా మందికి ట్రస్ట్ వ్యాలెట్లో టోకన్స్ అవన్నీ వచ్చేటట్టు చేస్తున్నాం కాబట్టి ఇది స్టెప్ బై స్టెప్ సరే సార్ ఇవన్నీ అర్థమైనాయి. దీన్ని మనం ఎలా ఎంటర్ అవ్వాలి, ఏ విధంగా మూవ్ ఆన్ అవ్వాలి, ఇంకా పూర్తి క్లారిటీ కోసం వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్
మనము ఒక ఓన్ కాయిన్ అనేది తీసుకొని రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక నిర్ణయానికి రావాలి. ఎందుకు మనం మెయిన్ పర్పస్ అనేది మన యొక్క కాయిన్ అనేది బినాన్స్లో, ట్రస్ట్ వ్యాలెట్లో ఇవన్నీ రియల్గా మనకు రావాలంటే ఈ కాయిన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటో వాళ్ళకి తెలియాలి. దీని యొక్క ట్రాన్సాక్షన్స్, దీని ఏడాడ యూజ్ చేస్తున్నారు ఈ టోకన్ అనేది వాళ్ళకి తెలియాలి. అప్పుడుదా రియల్ కాయిన్గా కన్వర్ట్ అవుతుంది మీ టోకన్ అన్నది. సో దాని యొక్క స్టార్టింగ్లో మీరు టోకన్స్ కొంటున్నప్పుడు మీరు ఏ ఉద్దేశంతో వస్తున్నారనే ఉద్దేశం, మీరు ఏదైతే పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ బినాన్స్, ట్రస్ట్ వ్యాలెట్ వాటిల్లోకి వెళ్ళాలంటే నీ కాయిన్ ఖచ్చితంగా ఈ అవగాహన అనేది వాళ్ళకి వివరించాలి. అంటే మనం ఆ యొక్క టోకన్ అనేది ఇస్తాం కదా ఇన్పుట్, ఆడ వాళ్ళకి తెలియపరచాలి. వాళ్ళకి ఇష్టం ఉంటే యాక్సెప్ట్ చేస్తారు, లేదంటే లేదు. అప్పుడు మన దగ్గర టోకన్స్ ఉంటాయి, మనం క్రియేట్ చేసినటువంటి టోకన్స్ మన దగ్గరే ఉంటాయి. ఆ కాయిన్స్తో మనం వేరే దిక్కలో యూజ్ అయ్యేటట్టు కూడా చేయొచ్చు మనం. అది వాళ్ళతో మాట్లాడుకో. ఈరోజు అమెజాన్తో మాట్లాడుకో, మీ దగ్గర ఇన్ని కూపన్స్ ఇస్తాను, నా సాఫ్ట్వేర్కి టైఅప్ అయ్యి ఈ యొక్క మీ దానికి వచ్చేటట్టు చేసుకోండి, మీ సాఫ్ట్వేర్లు ఉపయోగపడేలాగా ఈ యొక్క కాయిన్స్తో ప్రోడక్ట్ కొనేలాగా ఇవ్వండి, పర్మిషన్ ఇవ్వండి అంటే ఇస్తారు వాళ్ళు. అది మీ యొక్క దీన్ని బట్టి ఉంటుంది. ఓకే, సో క్రిప్టో కరెన్సీని మాత్రం యాడైనా నువ్వు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో తర్వాత వచ్చేసి నువ్వు మాట్లాడుకునే దాన్ని బట్టి కాదు, ఎవడైతే క్రియేట్ చేస్తాడో వాడే మొత్తం చేసేదాడా. ఈరోజు పైకాయిన్ అది వాడే పైకాయిన్ యొక్క ఓనర్ ఎక్కడెక్కడ పెట్టినాడు దాన్ని తెలుసా? సో ఎక్కడెక్కడ యూజ్ అయ్యేలాగా పెట్టినాడు, ఏ కంపెనీలతో టైఅప్ అయ్యిండాడు, ఏ యొక్క ట్రస్ట్ క్రిప్టో కరెన్సీ వ్యాలెట్లతో టైఅప్ అయ్యిండాడు, ఎక్స్చేంజ్ వాటితో టైఅప్ అయ్యిండాడు తెలుసా? అలా టైఅప్ అవుతారు వాళ్ళు, అంతే సింపుల్. సో తర్వాత వచ్చేసి ఇక్కడ స్పెసిఫిక్గా దేనికోసం ఉండొచ్చు అంటే రివార్డ్స్ కోసం. అంటే ఏదైనా రివార్డ్స్ మనం గీక్తా ఉంటే ఈ ప్రోడక్ట్ కొంటే రివార్డ్ వస్తుంది అంటారు కదా, ఆ మరి రివార్డ్స్ రూపంలో ఫ్యూచర్లో కాయిన్స్ ఇవ్వడానికి కానీ, లేదంటే గేమింగ్ ఆడినప్పుడు వాటికి ఇవ్వడానికి కానీ, లేదంటే కమ్యూనిటీని పెంచడానికి కానీ, తర్వాత మీ యొక్క ఫండ్ని డబుల్ అంటే మీ కాడ ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి స్టాక్ మార్కెట్లో మీ షేర్స్ వదిలి, ఈరోజు రిలయన్స్ వాడు స్టాక్ మార్కెట్ ఎలా వాళ్ళ షేర్స్ వదిలాడో ఆ విధంగా మీరు కాయిన్స్ వదిలి మీ యొక్క షేర్ అనేది, మీ యొక్క ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది వచ్చినప్పుడు నీ కాయిన్ మీద మీరు దాని వాల్యూ పెంచి అందరికి ప్రాఫిట్ ఇవ్వాలా. నాకు ప్రాఫిట్ లేదు, ఇప్పుడు నా కాడ అమౌంట్ లేదు నా కంపెనీని గ్రోత్ చేసుకోవడానికి, నేను కాయిన్ తీసుకొచ్చి దాని ద్వారా డబ్బులు వస్తే నా కంపెనీని గ్రోత్ చేసుకుంటాను అనేసి ఉంటారు కదా. దానికి కానీ ఏదో ఒక దానికి ఉండాలి, మెయిన్ పర్పస్ ఒకటి ఉండాలి. ఉంటే తర్వాత మనం ఏం చేయాలి, ఆ కాయిన్కి ఒక పేరు అనేది ఫిక్స్ కావాలి. మనము ఒక పర్పస్ అనేది వచ్చిన తర్వాత ఎందుకు అని చెప్పేసి మనకు ఒక మిజన్ అనేది వచ్చిన తర్వాత దానికి ఒక పేరు ఇవ్వాలి. ఫస్ట్ టోకన్ రూపంలో తీసుకురావాలి. మనం టోకన్ రూపంలో వచ్చిన తర్వాతనే కాయిన్ రూపంలో వెళ్తుంది. కాయిన్ రూపంలో వెళ్ళడానికి మన యొక్క టోకన్ గ్రోతింగ్ రేటు అది ఎట్లా ఉండాలి, ఎక్కడెక్కడ యూజ్ చేయిస్తున్నాం మనం, ఇవన్నీ చూస్తారు. ఎవరు? బినాన్స్ వాడు కానీ, లేదంటే ఎవరైతే మార్కెట్లో మనం రియల్ కాయిన్గా కన్వర్ట్ చేసుకొని, అంటే రియల్ కాయిన్గా కన్వర్ట్ అవ్వడం అంటే అది పెద్ద విషయం కాదు. అది టోకన్స్ని అంటే పబ్లిసిటీ అయినప్పుడు చాలా పెద్ద పెద్ద క్రిప్టోలు ప్లాట్ఫామ్స్ ఉంటాయి పెద్ద రియల్. ఈరోజు ఫోన్పే అనేది చాలా పబ్లిసిటీ ఉన్నది కదా, ఆ విధంగా క్రిప్టో కరెన్సీ కాయిన్స్ని ఎక్కువ మోతాదులో బై అండ్ సేల్ చేయడానికి ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ ఏవి? బినాన్స్, ట్రస్ట్ వ్యాలెట్, ఇంకా మెటామస్క్, రకరకాలు ఉంటాయి కదా. వాటిలోకి నువ్వు వెళ్ళాలంటే వాళ్ళు ఏం చేస్తారు, టోకన్ నీ యొక్క స్టార్టింగ్ లేని నీ గ్రోతింగ్ రేట్ని చూసిన తర్వాత యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు. అదేదో ముందే యాక్సెప్ట్ చేయొచ్చు కదా అంటే ఎందుకు యాక్సెప్ట్ చేయరు అంటే, ఒకవేళ ఎవరు కొనకపోతే నువ్వు వాళ్ళ యొక్క ప్లాట్ఫామ్లోకి వెళ్ళడం వేస్ట్ కదా, వాళ్ళకి సర్వర్ వేస్ట్, నీ వల్ల టైం వేస్ట్, స్టోరేజ్ వేస్ట్ నీ వల్ల వాళ్ళకి. ఒకవేళ కొంటా ఉన్నారంటే ఎక్కువ మోతాదులో వెళ్తుంది అనమాట. ఓకే, తర్వాత వచ్చేసి టోకన్ పేరు అనేది ఇస్తాము, సింబల్ అనేది ఇస్తాము దానికి మనము. తర్వాత టోటల్ సప్లై ఎన్ని మనము కొనాలనుకుంటున్నాం, ఎన్ని టోకన్స్ మనం కొనాలనుకుంటున్నాం, తర్వాత దీనికి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నా, ఇవన్నీ ఒక క్లారిటీగా మనకు వచ్చిన తర్వాత టోకన్ అనేది క్రియేట్ చేసుకొని మార్కెట్లోకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత చాలా మంది కాడ మనమే ఈ టోకన్స్ని వాడేటట్టు చెయ్యాలి. సో చిన్న చిన్న బిజినెస్ల కాడికి వెళ్ళండి, వాళ్ళతో టైఅప్ అవ్వండి, మా టోకన్స్ మీకు చాలా మంది దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు ఇంత ఇవ్వండి, ఈ టోకన్ వాల్యూ ఇంత అని చెప్పేసి వాళ్ళ దానికి టైఅప్ చేస్తూ వెళ్తారు. గేమింగ్ ప్లాట్ఫామ్లకి ఎక్కడెక్కడైతే నీ టోకన్స్ ఉపయోగపడుతున్నాయో వాటికన్నిటికీ టైఅప్ చేస్తారు. ఓకే, చేసిన తర్వాత పబ్లిసిటీ అనేది బాగా అయిన తర్వాత చాలా సోషల్ మీడియాలో చాలా బిజినెస్లలో దీన్ని వాడుతున్నారు అనుకున్నప్పుడు మీ యొక్క టోకన్స్ యూజ్ చేసుకుంటున్నారు అనుకోండి. అదే చెప్పినాను కదా, ఏంది
గేమింగ్లో కానీ, ఫండ్లో కానీ, కమ్యూనిటీలో కానీ, వీటిలో దేంట్లైనా ఒక దాంట్లో నీది బాగా పబ్లిసిటీ అయినప్పుడు నీది రియల్ కాయిన్లోకి, ఇప్పుడు మెయిన్ వ్యాలెట్లోకి, అంటే పెద్ద పెద్ద ప్లాట్ఫామ్లోకి కాయిన్ రూపంలో తీసుకుంటారు అంతే. ఈరోజు స్టాక్ మార్కెట్లో పెద్ద పెద్ద కంపెనీలనే ఎందుకు షేర్ రూపంలో కార్పొరేట్ కంపెనీలని యాక్సెప్ట్ చేస్తున్నారు? ఎందుకు మనలాంటి ఇప్పుడు మా ఎన్విఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని షేర్ మార్కెట్లోకి షేర్స్కు ఇచ్చేటట్టు ఇవ్వచ్చు కదా, పర్మిషన్ మాకు ఇవ్వరు వాళ్ళు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి ఎందుకు ఇస్తారంటే ఆ గ్రోతింగ్ని బట్టి. అదేలాగానే మనం కూడా దీని యొక్క టోకన్స్ అనేది పబ్లిసిటీ అయ్యి బాగా ఎక్కువ మోతాదులో అయినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అంతే, సింపుల్ డిఫరెంట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే దీనికంటూ ఒక పేరు అనేది ఇస్తాం. తర్వాత ట్రాన్సాక్షన్స్ ఆల్ ఓవర్ వరల్డ్ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి ఎప్పుడైతే నీ టోకెన్ అనేది రకరకాల వాటిలకి వస్తుందో అప్పుడు ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతుంది. వీళ్ళు ప్లాట్ఫామ్స్ ఉంటారు కదా, వాళ్ళు రకరకాల క్రిప్టో కరెన్సీ యొక్క నీలాగా ఎంతో మంది బిజినెస్లో ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, వాటి యొక్క వాల్యూని కొనడానికి, వాటిని వేరేదాన్ని కొనడానికి, వీటికన్నిటికీ యూజ్ అయ్యేలాగా నీ యొక్క పబ్లిసిటీని బట్టి, నీ గ్రోతింగ్ని బట్టి ఒక్కొక్కరు పబ్లిసిటీ అవుతుంది. నీది అంతే, ఆడ ఇంకేంలే. ఫ్యూచర్లో పబ్లిసిటీ అయ్యే కొద్దీ నీ యొక్క కాయిన్ డిమాండ్ పెరిగిపోతుంది. ఈరోజు షేర్ మార్కెట్లో షేర్స్ మీద ఇన్వెస్ట్మెంట్లు పెట్టే కొద్దీ దాని యొక్క షేర్ ఎలాగైతే పెరుగుతుందో ఆ విధంగా దీని మీద కూడా ఇన్వెస్ట్మెంట్లు పెట్టే కొద్దీ దాని షేర్ యొక్క వాల్యూ పెరుగుతుంది అంతే. ఓకే, సో ఇంకా పూర్తిగా మీకు ఏదైనా అవగాహన కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఇంకొకటి ఏంటంటే నేను అన్ని రకాల సాఫ్ట్వేర్ సర్వీసులు డెవలప్మెంట్ అనేది చేస్తున్నాను. సో అదేంటంటే ఒక క్రిప్టో కరెన్సీ ఒకటనేసే కాదు, ఎంఎల్ఎం సాఫ్ట్వేర్లు అయినా, ఈ కామర్స్ సైట్లు అయినా, మీకు అప్లికేషన్స్, ఎనీ అప్లికేషన్ యాప్లు, అన్ని రకాల యాప్లు, ఇంకా ఏదైనా మీ బిజినెస్కి ఓన్గా సాఫ్ట్వేర్ కావాలన్నా కూడా డెవలప్ చేసి ఇస్తాను నేను. ఓకే, ఏ టైప్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 4 రకాల బ్రాంచ్లు ఉన్నాయి, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క బ్రాంచ్ ఉన్నది. ఇక్కడ చేరుకొని నువ్వు అక్కడక్కడ ఏమేమి బిజినెస్ జరుగుతా ఉన్నది కంట్రోల్ చేయడం కానీ, మొత్తం మీ యొక్క సాఫ్ట్వేర్కి, మీ యొక్క బిజినెస్కి, మీ ఐడియాలజీని సాఫ్ట్వేర్ రూపంలో తీసుకురావడమే మా పని. ఎనీ ఐడియా, మీ దగ్గర ఒక ఐడియా ఉండింది అనుకో, దీన్ని నేను గేమింగ్ రూపంలో తీసుకురావాలనుకుంటున్నాను, లేదంటే దీన్ని నేను నా బిజినెస్ ఇట్లా ఉంటుంది, 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ యొక్క డేటా మొత్తం సేవ్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ నాకు కావాలా. సో వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు అప్లై చేసినారంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు వచ్చినారనేది వాళ్ళ అటెండెన్స్ అనేది వాళ్ళే వేసుకోవాలా. వాళ్ళ యాప్ ఒకటి ఇస్తాను వాళ్ళకి నేను. రకరకాల ఎన్నో ఉన్నాయి కదా సాఫ్ట్వేర్లు. సో ఇప్పుడు బిల్డింగ్ సాఫ్ట్వేర్లు కానీ, మీరు ఒక బిజినెస్ అన్నాక బిజినెస్ హై మోతాదులో వెళ్తున్నారంటే సాఫ్ట్వేర్ లేకుండా ఉండదు. సో అన్ని రకాల సాఫ్ట్వేర్ సర్వీస్లు మేము అందిస్తున్నాం. ఎనీథింగ్ ఏదైనా కూడా సరే డెవలప్మెంట్ అనేది చేయగలం. మీకు కూడా ఏదైనా సాఫ్ట్వేర్ సర్వీస్ అనేది కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్.